అందరికీ నమస్కారం. నా పేరు రమ. నువ్వే నా ప్రాణం 22వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. వేద్ శుభ లేక పిచ్చిపడుతున్న ఫీలింగ్ కలుగుతున్న ఒక ఆడదాని కోసం నేనేంటి డిస్టర్బ్ అవ్వడం అని తనలోని మేలిగో రెచ్చగొడితే మనసు మాత్రం శుభ పేరుని జపం చేస్తూ ఉంటుంది. ఏంట్రా 2 రోజుల నుంచి కాలేజ్కి రావడం లేదని సత్య అడిగితే ఇంట్రెస్ట్ లేదు రాలేదని కేర్లెస్ ఎక్స్ప్రెషన్ తోటి అంటాడు వేద్. ఏమైంది? శుభ లేదని రావట్లేదు కదూ. పోనీ తన అడ్రస్ నేను కనుక్కున్నా? వాట్ ద హెల్. నేను దానికోసం వెళ్ళడం ఏంట్రా? దానికోసం నా నేచర్ని నేను వదులుకోను. అదే వచ్చేలా చేస్తాను. అంటే రేపు మార్నింగ్ అంతా అది కాలేజ్లో ఉంటుందని సైడ్ స్మైల్తో రూమ్ నుంచి మొబైల్ తీసుకుని బయటికి వెళ్తాడు. బయట ఉన్న పెద్ద ఉయ్యాల్లో శారద ఊగుతూ వేళ్ళకి నెయిల్ పాలిష్ వేసుకుంటూ ట్యాప్ ముందు పీటక మీద కూర్చొని అంటు తోముతున్న శుభ మీద చూపు నిలుస్తుంది. 22 ఏళ్ల ప్రాయం, ప్యూర్ తెలుపు రంగు కాకుండా మధ్యలో బంగారు వన్నె ఛాయతో మెరుస్తూ సన్నగా ఉన్న అపరంజి బొమ్మలా ఉన్న తనని చూసి పళ్ళు పటపటా కొరుకుతూ దాని తల్లి అందమంతా దీనికే వచ్చిందనుకొని ఏయ్ ఇట్రావే అని పిలుస్తుంది. ఆ పిన్ని అని దగ్గరికి వెళ్తే కాస్త నా కాలు నొక్కు అని శుభ ముందుకి కాలని చాపుతుంది. పని కంప్లీట్ చేసుకొని చదువుకోవాలని అనుకున్న శుభకి శారద వదలకుండా పని చేయిస్తూ ఉంటే అలాగే బాధగా చూస్తూ ఉంటుంది. కానివ్వు అని శారద అంటే కింద కూర్చున్న శుభ ఆమె కాళ్ళు నొక్కుతూ ఉంటే శారద పెదవుల మీద ఒక రాక్షస నవ్వు. లైట్కి జిల్ అని మెరుస్తున్న శుభ ముక్కు పుడక మీద శారద కళ్ళు పడి ఆమె కళ్ళు కోడిగుడ్డంత పెద్ద అవుతాయి. కాళ్ళు వెనక్కి తీసుకొని ఉయ్యాల నుండి దిగి దగ్గరగా పరీక్షగా చూసి శుభ జుట్టు పట్టుకొని పైకి లేపి ఈ ముక్కు పుడక ఎక్కడదే? ఇంతకు ముందర నువ్వు ముక్కు కుట్టించుకోలేదు కదా, ఇప్పుడు ఎలా వచ్చిందని లాగి పెట్టి కొడుతుంది. ఆ విషయమే గమనించని శుభ భయంతో మాటలు రాక చూస్తూ ఉంటే ఏంటే అడిగితే మాట్లాడవు చెప్పు. ఇంత ఖరీదైన ముక్కు పుడక నీకెలా వచ్చింది? ఎవరిని చూసుకున్నావే? చదువు అని వెళ్ళి నీ కోరికలు తీర్చుకుంటున్నావా? ఎవడేవాడు అని ఇంకో చెంప కూడా వాయిస్తుంది. ఫుల్గా తాగి పడుకున్న శ్రీనివాస్ లోకంతో సంబంధం లేనట్లుగా పడుకుంటే పడుకున్న దివ్య శారద కంచు కంఠంతో అరిచేసరికి ఉలిక్కిపడి బయటికి పరుగున వస్తుంది. లేదు పిన్ని, నేనే తప్పు చేయలేదు, నన్ను నమ్ము పిన్ని అని ఏడుస్తుంది. జుట్టు పట్టుకొని పైకి లేపి ఏయ్ అబద్ధం చెప్తే నమ్మేస్తానని అనుకున్నావా? నీ ముక్కు పుడక మామూలు ముక్కు పుడక కాదే, అది వజ్రం గలది. నగల పిచ్చి ఉన్న నేను దూరం నుండే ఏది బంగారమో ఏది వజ్రమో ఏది నల్ల బంగారమో చెప్పగలని. అలాంటిది ఇంత దగ్గర నుండి దీన్ని కనిపెట్టలేనా? నిజం చెప్పు, ఎవరితో తిరిగి చెడిపోయావే? అసలు ఒకరితో కమిట్ లేక అని అంటూ నీచంగా ఆమె మాట్లాడుతూ ఉంటే వినలేక పిన్ని నీకు దండం పెడతాను ప్లీజ్ ఇలా మాట్లాడకు. నేను ఏ తప్పు చేయలేదని శుభ అంటే ఇలా మాటలతో చెప్తే నువ్వు నిజం ఎందుకు చెప్తావే అని అంటూ నిన్ను అని పొయ్యిలో కాలుతున్న కొరివి తీసుకొని చేతి నుండి మణికట్టు మీద నుంచి అలా అరిచేయి వరకు పేరుకుపోయి వాతలు పెడుతుంది శారద. అమ్మ అని గట్టిగా అరుస్తూ ఏడుస్తుంటే శారద కళ్ళు శాంతిస్తాయి. దివ్య భయపడి స్తంభం చాటున నక్కితే కాలేజ్ నుండి ఫోన్ రావడంతో ఆ విషయం శుభకి చెప్పాలని వచ్చిన శివప్రసాద్ గారు శుభ అరుపు విని ఆ గయ్యాలు ఏం చేసిందని పరుగున వెళ్ళి నిప్పు కొలమిలా ఎర్రగా కందిపోయింది శుభ చేయిని చూసి అక్కడే స్థానువైపోతారు. శుభ ఏడుపుకి తేరుకొని ముందుకు వచ్చి శారద చేతిలో ఉన్న కట్టెని పడేసి పిచ్చిపట్టిందా నీకు? నువ్వు అసలు ఆడదానివేనా? అమాయకురాలను చేసి ఎంతకాలం దీన్ని పిశాచిలా పీక్కు తింటావని అరిచి శుభ చేతిని పట్టుకొని తల్లి ఏమైందిరా అని బాధగా అడుగుతారు. ఏడుస్తున్న శుభ వెక్కిళ్ళ మధ్య మాటలు రాకపోతే చేసిన చండాలం అదేలా చెప్తుంది. నేను చెప్తాను, నీ కూతురి అసలు రంగు బయటపడింది. చదువు అని వెళ్ళి అది ఎవరితోనో తిరుగుతూ డైమండ్తో ముక్కు పొడుకు కుట్టించుకొని దాని కోరికలన్నీ తీర్చుకుంటోంది. చెడిన దాన్నే అడుగు అని ఆవేశంగా అంటుంది శారద. ఆప్ శారద, దీన్ని కన్నది నీ మొగుడైనా పెంచింది నేను మా చిన్నాన్న. నా పెంపకం ఎప్పుడూ తప్పు చేయదు. నాలుకతో హద్దుల్లో పెట్టుకొని మాట్లాడు అని అరిచి శుభని తీసుకొని ఇంటికి తీసుకొని వెళ్తాడు. అప్పటికే ఆ వీధిలో ఉండే జనాలందరూ కూడా జాలిగా శుభ వైపే చూస్తూ ఉంటే ఏడుస్తూ వస్తున్న శుభాని చూసి వరండాలోకి వచ్చిన పద్మ ఏమైంది అని అడుగుతూనే లేచి వెళ్ళి ఆమె చేతిని చూస్తుంది. అవ్వా అని నోటి మీద చెయ్యేసుకొని దానికేం పోయేకాలం వచ్చిందే ఆ దెయ్యానికి ఇలా చేతిని కాల్చిందని భర్తను చూసి అడిగితే జరిగిందంతా చెప్తాడు. ఆడపిల్ల ముచ్చటపడి ముక్కు కుట్టించుకుంటే దానికేంటి మధ్యలో రోగం అని తిరుగుతూ ఉంటే పద్మ ముందెళ్ళి అమ్మాయి చేతికి వెన్నరాయి మంటగా ఉంటుందని అంటాడు. శివప్రసాద్ గారు రావే అని బాధగా చూస్తూ శుభని లోపలికి తీసుకెళ్ళి వెన్న రాసి తనే తినిపించి ఇంకా పడుకో తల్లి తగ్గిపోతుందని పద్మ అంటే శివప్రసాద్ గారు తల్లిని కాలేజ్ నుండి ఫోన్ వచ్చిందిరా, రికార్డ్స్ వచ్చే వారమే సబ్మిట్ చేయాలంట, ఎగ్జామ్స్ కూడా త్వరలో మొదలవుతాయంట, నువ్వు 2 రోజుల నుండి కాలేజ్కి రాలేదని ఫోన్ చేశారు, తెల్లవారుజామునే బస్కి వెళ్ళాలి పడుకో అని అంటాడు. సరే పెదనాన్న అని మంట పెడుతున్న చేతిని చూసుకుంటూ కళ్ళు మూసుకుంటుంది శుభ. వరండాలో దిగులుగా కూర్చున్న తండ్రిని చూసి ఏమైందన్న అని అప్పుడే వచ్చిన అనిల్ అడుగుతాడు. శారద చేసిన దారుణం అంతా చెప్పి బాధపడతారు. ఏంటి నాన్న, చి ఆవిడ అసలు మనిషైనా ఏం చేసిందని తన చేయి కాల్చింది
చిన్నప్పటి నుంచి దాన్ని హింసిస్తూనే ఉంది. ఆవిడ కంటే బుద్ధి కనీసం ఇంగిత జ్ఞానం లేదు. మరి కన్న తండ్రి బుద్ధికి ఏమైందని కోపంగా అరుస్తాడు అనిల్. నువ్వు ఇప్పుడు జరిగిన దాని గురించి ఆవేశంగా అరుస్తున్నావు. నేను రేపటి శుభ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. అంటే ఏంటి నాన్న? ఏం లేదు అనిల్. అమ్మాయి చదువు ఇంకో 2 ఏళ్లలో అయిపోతుంది కదా. అప్పుడు ఆ శారద మీ బాబాయ్ ఆస్తి కోసం పట్టుపట్టి ఆ వివేక్కి శుభని కట్టబెట్టి బలవంతంగా పెళ్లి చేస్తారు. అలా జరిగితే బ్రతికుండగానే దానికి నరకం చూపిస్తారా? నేను బ్రతికున్న చిన్న అన్న మాటని నిలబెట్టలేని అసమర్థుడిగా మిగిలిపోతాను. దానికి అన్నీళ్ళు చూస్తూ నేను బ్రతకలేను. శుభాని కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే అబ్బాయికి ఇచ్చే పెళ్లి చేయాలని, ఈ నరకం నుండి దాన్ని బయటపడేయాలి. అప్పుడే నాకు మనశ్శాంతని అంటారు శివప్రసాద్ గారు. అలాగే చేద్దాం నాన్న అని లోపల పడుకున్న శుభని చూసి బాధగా తన రూమ్కి వెళ్ళిపోతాడు అనిల్. కాలేజ్ నుండి అంత త్వరగా ఫోన్ రావటం ఏంటో అనుకుని తింగరబుచ్చి శుభ ఎర్లీ మార్నింగే బస్కి బయలుదేరుతుంది. బస్ ఎక్కించడానికి ఊరి పొలిమేర దాటి మెయిన్ హైవే దగ్గరికి వచ్చిన శివప్రసాద్ గారు, తల్లి బస్సు వస్తుంది, వెళ్ళాక ఫోన్ చేయి అని అంటే 2 అడుగులు ముందుకు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి, పెదనాన్న నేను ఏ తప్పు చేయలేదు అని అంటూ శివప్రసాద్ గారిని హత్తుకొని అంటుంది. పిన్ని మాటలు గుర్తొచ్చినప్పుడల్లా చచ్చిపోవాలనిపిస్తోంది పెదనాన్న అని వెక్కి వెక్కి ఏడుస్తూ అంటుంది శుభ. తల్లి ఆ గయ్యాలి మాటలు నువ్వేం పట్టించుకోకరా. నీ మీద నాకు నమ్మకం ఉంది తల్లి. ఎవరో వచ్చి చెప్పినా కూడా నేను నమ్మను. నువ్వు ఏడ్చి నన్ను బాధ పెట్టకని శివప్రసాద్ గారు అంటే వెళ్ళొస్తాను పెదనాన్న అని బస్సు ఎక్కుతుంది శుభ భారమైన మనసులో. విండో సీట్లో కూర్చున్న శుభకి తెలియదు ఒక నరకం తప్పించుకొని మరొక నరకంలో అడుగు పెట్టబోతోందని ఆమెకు తెలియదు. ఆఫ్టర్ 3 అవర్స్ జర్నీ తర్వాత బస్ స్టాప్ నుంచి ఆటో పట్టుకొని హాస్టల్కి చేరుకుంటుంది శుభ. ఊరి నుండి వచ్చిన అవని, శుభ ఊరికి వెళ్ళావంట కదా, నేను మిస్ అయ్యానని హక్ చేసుకుంటుంది. చిన్నగా నవ్వి రెడీ అవుతాను అవని, కాలేజ్కి టైం అవుతోందని కాలేజ్కి రెడీ అయ్యి బెడ్ మీద కూర్చుంటుంది. రిస్ట్ వరకు ఉన్న స్లీవ్స్ వల్ల కాలిన చెయ్యి కనిపించకపోతే అవని రావే టిఫిన్ చేద్దామని అంటుంది. చెయ్యి కాలడం వల్ల నాకు ఆకలిగా లేదు అవని, నువ్వు వెళ్ళు అని అంటుంది. ఎంత బ్రతిమాలినా శుభ రాకపోయేసరికి అవని నీరసంగా వెళ్ళి టిఫిన్ చేస్తే ఇద్దరూ కలిసి బస్సు ఎక్కుతారు. బస్ కాలేజ్ ముందు ఆగగానే శుభ హార్ట్ బీట్ రైజ్ అయితే భయంగా కిందకి దిగి తల కిందకి దించేసి ముందుకి నడుస్తూ ఉంటే ఒకరి చూపులు ఆమెని తడుముతూ గుచ్చుతూ ఉంటే అప్రయత్నంగా తలెత్తి చూస్తుంది. ఎదురుగా 6 ఫీట్ కటౌట్, లైట్ స్కై బ్లూ షర్ట్, జీన్స్లో కార్ పార్క్ చేసి శుభ వైపే పెద్ద పెద్ద అడుగులేసుకుంటూ సీరియస్నెస్తో కూడిన యాటిట్యూడ్తో వస్తూ ఉంటే ఆమె చూపు మాత్రం గాలికి స్వేచ్ఛగా ఎగురుతూ అతని నుదురుని కప్పుతున్న హెయిర్ మీదే ఉంటుంది. శుభ, వేద్ సార్ నీ వైపే కోపంగా వస్తున్నాడే అని అవని అంటున్న భయంతో వేద్ వైపు చూస్తున్న శుభ నోరు పెగలదు. దగ్గరికి వచ్చి ఏం మాట్లాడకుండా ఆమె వైపే ఒక సీరియస్ లుక్ని విసిరేసి ఆమె చెయ్యి పట్టుకుని బరబర లాక్కొని వెళ్తూ ఉంటే అతన్ని పట్టుకున్న ఆ అడుగుల వేగానికి తడబడుతూ ఒక పక్క చెయ్యి పట్టుకునేసరికి దానివల్ల భయంకరంగా ఆమెకి నొప్పి తెలుస్తూ ఉంటే ఏడుస్తూ కారులో కుదేయగానే చేతిని వెనక్కి తీసేసుకుంటుంది శుభ. కార్ని స్టార్ట్ చేసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా పోనిస్తూ ఉంటే ధైర్యం చాలక ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు, నేను రాను నీతో అని అరుస్తుంది. ఆమె మాటలు అతని చెవిని ఎక్కకపోగా ఇంకా టెంపర్మీటర్ దాటుతుంటే కార్ 10 నిమిషాల్లో గెస్ట్ హౌస్ ముందు ఆగుతుంది. వేద్ దిగి శుభ వైపు వచ్చి డోర్ ఓపెన్ చేసి దిగు అని వేద్ స్టోన్తో అంటాడు. రానని మొండికేస్తున్న శుభ తీరుకి విసుగెత్తిన వేద్ చెయ్యి పట్టుకుని లాగగానే అమ్మా అని అరుస్తుంది శుభ కోపంలో. అది కూడా గుర్తించని వేద్ పైన రూమ్కి ఆమెను తీసుకెళ్లి గోడకి పించేసి గొంతు మీద పిడికిలు బిగించి హౌ డేర్ యూ, నాకు చెప్పకుండా ఊరికి ఎందుకు వెళ్ళావు అని ఎర్రటి కళ్ళతో అడుగుతాడు. బాధ కోపంగా మారితే ఏడుస్తూ వేద్ బదులు నొప్పిగా ఉందని శుభ అంటున్నా ఆన్సర్ మై క్వశ్చన్ అని వేద్ అంటే కోపంగా అతన్ని వెనక్కి నెట్టి నీకెందుకు చెప్పాలి, నా మీద నీ రుబాబేంటి, నేను ఎక్కడికైనా వెళ్తాను అడగడానికి నువ్వెవరివని అరుస్తుంది. ఏం చూసుకొని నీకు ఇంత పొగరు, నువ్వేమైనా క్వీన్ ఎలిజబెత్ అనుకుంటున్నావా, లేక నీ వెనుక పడుతున్నందుకు అలసైపోయానా, ఏమన్నావు, నేనెవరో నీకు తెలియదా, లేదా ప్రాక్టికల్ చేసి చూపించనా అని వేద్ కూడా అరిస్తే నాకు నీతో మాట్లాడడం కూడా ఇష్టం లేదని శుభ వెళ్తూ ఉంటే వేద్ శుభ కుడిచేయి గట్టిగా పట్టుకొని తన మీదకి లాగగానే అంతవరకు భరించిన నొప్పి ఎక్కువయ్యి తట్టుకోలేక ఆ నొప్పికి అమ్మా అని గట్టిగా అరుస్తుంది. ఏమైందో అర్థం కాక వేద్ ఆమె చేతిని వదిలేస్తే చెయ్యి పట్టుకుని కిందకి మోకాల మీద జారిపోయి ఏడుస్తూ ఉంటుంది శుభ. అరచేయి గుప్పిట తెరవడం వల్ల చూసిన వేద్ మనసు చలించిపోతే మోకాళ్ళ మీదే కూర్చొని పప్పి ఏమైంది అని ఆమె చేతిని
తన చేతిలోకి తీసుకొని చూస్తాడు. గట్టిగా పట్టుకోవడం వల్ల పైన స్కిన్ అంతా కూడా కమిలిపోయి పచ్చి పుండులా మారి కనిపిస్తూ ఉంటే ఏమైందో చెప్పవే అని వణుకుతున్న స్వరంతో అంటూ ఎత్తుకొని బెడ్ మీద కూర్చోబెట్టి ఆమె పక్కనే కూర్చొని ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసి లొకేషన్ షేర్ చేస్తాడు. ఇంకా నొప్పికి ఏడుస్తున్న శుభ కన్నీళ్లు అతని గుండెని ముక్కలు ముక్కలుగా కోస్తున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటే అనుమానం కొద్దీ శుభ డ్రెస్ని చేతి పైకి జరుపుతాడు. మణికట్టు మీద నుంచి అరిచేయి వరకు ఒకటే వాత. అది చూస్తేనే అతని కళ్ళు ఎరుపెక్కి గొంతు కన్నీళ్లు అడ్డుపడితే ఇంకా రాని డాక్టర్ మీద చిరాకు. 10 నిమిషాల్లో చేరుకున్న డాక్టర్, మై గాడ్, ఈ కాలంలో కూడా ఇంత రాక్షసంగా ప్రవర్తించే మనుషులు ఉన్నారా అనుకుని చేతిని క్లీన్ చేయడానికి చూస్తే నొప్పికి తట్టుకోలేక శుభ తన చేయిని వెనక్కి తీసుకుంటుంది. శుభ ఏమీ కాదని ఆమె తలని అతని పొట్ట కదుముకొని చేతిని డాక్టర్కి ఇచ్చి మీరు కానివ్వండి అని అంటాడు. క్లీన్ చేస్తుంటే తట్టుకోలేక శుభ నడుము దగ్గరనున్న షర్ట్ని ఎడమ చేతి పిడికిట్లో బంధిస్తుంది. నీట్గా బ్యాండేజ్ వేసి కొన్ని రోజులు వాటర్లో తడవకుండా ఉంటే మంచిది వేద్, సెప్టిక్ అవ్వదని మెడిసిన్ ఇచ్చి వేద్ ఇచ్చిన మనీ తీసుకొని వెళ్ళిపోతారు డాక్టర్. డాక్టర్ వెళ్ళాక ల్యాండ్లైన్ నుండి కిందికి ఫోన్ చేసి మెయిడ్ చేత ఫుడ్ పంపమని చెప్పి శుభ దగ్గరికి నడుస్తాడు. ఏమీ తినకపోవడం ప్లస్ ఇంజెక్షన్కి నిద్రొస్తుంటే నేను వెళ్తానని పైకి లేస్తుంటే వేద ఆమె భుజాల్ని పట్టుకుని బెడ్ మీద కుదేసి బ్యాండేజ్ వేసిన ఆమె చేతి వైపే బాధగా చూస్తూ పెయిన్గా ఉందా అని అడుగుతాడు. మాట్లాడు, ఎవరు చేశారు, మీ పిన్నినా అని దవడలు బిగించి అడుగుతాడు. నీ ఇష్టానికి నువ్వు నోస్ పిన్ కుట్టించావు, అందుకే మా పిన్ని చేయి కాల్చింది. ఇక్కడ ఎవరికీ నా మనసుతో పని లేదు. నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తిస్తావు, కానీ నాకు ఒక మనసు ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించావా? కన్నీళ్లు తుడుస్తూ, అసలు అది ఆడదేనా నీ పిన్ని? ఆఫ్టర్ ఆల్ నోస్ పిన్ కోసం నేను ఇలా బాధ పెట్టాలా? ఆడపిల్లకి ఆ మాత్రం ఫ్రీడమ్ కూడా లేదా మీ ఇంట్లో? నీ బాబుకు కూడా బుద్ధి లేదా? ఆ టైంలో నేను ఉంటే ఈ పాటికి మీ పిన్ని సంతాప సభ ఏర్పాటు చేసుండేవాడిని నీ బాబుకు కూడా. వేద్, నోరు ముయ్యవే. అలాంటి మనుషుల మధ్యనే ఉండటం నాకు ఇష్టం లేదు. నేను నా దగ్గరికి తెచ్చుకోవడానికి ఎంత మనీ కావాలి? మీ పిన్నికి, నిన్ను కన్న బాబుకి. నిన్ను కన్నందుకు నీ బాబుకు నేను ఎప్పుడూ థ్యాంక్ఫుల్గా ఉంటాను వేద్. అన్నీ కూడా డబ్బుతో కొనలేవు. నా లైఫ్ ఇదే. మా అమ్మ వెళ్ళిపోయి నన్ను ఆ నరకంలో వదిలేసి వెళ్ళిపోయింది. నాకు కూడా అది అలవాటైపోయింది. ఇప్పుడు నువ్వు నా లైఫ్లోకి వచ్చి నా లైఫ్ని ఇంకా కాంప్లికేట్ చేయకని ఏడుస్తుంది శుభ. పిడికిలు బిగించి గట్టిగా ఊపిరి తీసుకొని మెయిడ్ ఇచ్చిన ఫుడ్ని తనే కలిపి తినిపిస్తూ ఉంటే నాకొద్దని శుభ అంటూ ఉంటే ఇంకో చేత్తో ఆమె బొగ్గలు ఒత్తి పట్టుకొని తినిపించి వాటర్ తాగించి డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ని ఇస్తాడు. ఆ టాబ్లెట్స్ వేసుకొని మౌనంగా కూర్చొని ఉంటే రెస్ట్ తీసుకో, తర్వాత హాస్టల్లో డ్రాప్ చేస్తానని అంటాడు వేద్. ఇంకేం మాట్లాడకుండా శుభ నిద్రపోతే ఆమె పక్కనే కూర్చొని ఆమె చేతి వైపు చూసి రగులుతున్న గుండెకి సిగరెట్ వెలిగిస్తాడు. ఎందుకు నన్ను రిజెక్ట్ చేస్తున్నావు? ఈ బ్లడీ ఫ్యామిలీ కోసమా అని మౌనంగా నిద్రపోతున్న శుభని చూసి ప్రశ్నిస్తూ ఆమె పక్కన కూర్చొని రెప్ప వేయకుండా చూస్తుండిపోతాడు వేద్. నిద్రలో కూడా శారద గయ్యాల రూపమే ఆమె కళ్ళ ముందు మెదిలితే ఇంకా తన ఇంట్లోనే ఉన్నాననుకుని వద్దు పిన్ని, కొట్టకని ఉలిక్కిపాటుగా లేచి కూర్చుంటుంది. బాల్కనీలో సిగరెట్ తాగుతున్న వేద్ శుభ లేవగానే సిగరెట్ పడేసి దగ్గరికొచ్చి ఆమె చెయ్యి పట్టుకుని ఏమైంది పప్పి, ఎందుకలా భయపడుతున్నావని ఒళ్ళంతా చెమటలతో ఉన్న శుభాని చూసి అడుగుతాడు. తను ఎక్కడుందో చూసుకొని ఊపిరి పీల్చుకొని ఏమీ లేదని బెడ్ దిగి నన్ను హాస్టల్ దగ్గర వదులు ప్లీజ్ అని అంటుంది. ముందు ఫేస్ వాష్ చేసుకొని రాపో అని వేద్ అంటే వాష్రూమ్కి వెళ్ళిన శుభ చల్లటి నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకొని బయటికి వస్తుంది. బెడ్ మీద కూర్చున్న వేద్ శుభ రాగానే దగ్గరికి లాక్కొని గొంతుకి అంటుకున్న బొట్టు పిల్లని ఆమె నుదుటి మీద పెట్టి జ్యూస్ని చేతికిస్తాడు. నాకొద్దని శుభ అంటే శుభ, నా కోపాన్ని ఇంతవరకు నువ్వు 0.1% కూడా అస్సలు చూడలేదు. అనవసరంగా నాకు కోపం తెప్పించకుండా ఈ జ్యూస్ తాగు అని అంటూ ఆ గ్లాస్ని మళ్ళీ అతనే ఒత్తిపట్టి బుగ్గలు ఆమె నోట్లోకి పోసి కమ్ అని ఎడమ చేతిని పట్టుకొని కిందకి తీసుకొని వస్తాడు. కార్ కీస్ తీసుకొని కార్లో శుభని కూర్చోబెట్టి కార్ని స్లోగా డ్రైవ్ చేస్తూ టుడే క్లాసెస్ అవని ఆ రాధతో తెప్పించుకో అని అంటాడు వేద్. మౌనంగా ఉన్న శుభ చూసి కార్ హాస్టల్ ముందు ఆపితే దిగకుండా ఉన్న శుభని చూసి ఏమేం శుభ అని ప్రేమగా అడుగుతాడు. నేను ఏమవుతానని నా కోసం ఇంత చేస్తున్నావు వేద్ అని శుభ అంటే ఏమో నాకు కూడా తెలియదు, బట్ నువ్వు చాలా స్పెషల్ పర్సన్ నా లైఫ్లో. నిన్ను వదలను. ఇది నువ్వు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత త్వరగా మన లవ్ స్టార్ట్ అవుతుంది. హెవెన్ చూపిస్తాను, ఒక్కసారి ఎస్ చెప్పి చూడని వేద్ అంటే భారంగా ఊపిరి తీసుకొని డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోతుంది శుభ. శుభ వైపే చూస్తూ ఎస్ చెప్పే ఆ రోజు కోసం వెయిట్ చేస్తుంటాని రాక్షసి అనుకొని వార్డెన్కి కాల్ చేస్తాడు. కార్ సౌండ్కే బయటకొచ్చిన వార్డెన్ వినయంగా విష్ చేసి నిలబడితే శుభన హ్యాండ్ బాగోలేదు, క్షణం కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఆమెని పసిపాపలా చూసుకోవాలి, నన్ను సాటిస్ఫై చేస్తే నీ కష్టానికి ఫలితం లక్షల్లో ఉంటుందని చెప్పి వెళ్ళిపోతాడు.
నైట్ అవని రికార్డ్స్ ఎలా రాస్తావే? 1 వీక్లో సబ్మిట్ చేయాలని అంటే రేపటికి హ్యాండ్ పెయిన్ కొంచెం తగ్గుతుంది. నేను రాసుకుంటానులే, నువ్వు వర్రీ అవ్వకని అంటే వార్డెన్ ట్రై తీసుకొని అమ్మ శుభన డిన్నర్ చెయ్యమ్మా అని అంటుంది. మేడం మీరెందుకు రూమ్కే తీసుకొని వచ్చారు? నేనే కిందకి వచ్చేదాన్ని కదా అని శుభ అంటే, అయ్యో శుభన నీ చేతికి గాయం అయింది కదమ్మా, అలా ఎలా వస్తావని వార్డెన్ అడుగుతుంది. కథ ఇంకా ఉంది. వేద్ పైకి ఎంత కోపాన్ని చూపించినా మనసులో శుభ మీద ఎంత ప్రేమతో ఉన్నాడో ఈ మాత్రంకే శుభకి అర్థమైపోయి ఉండాలి. లేకపోతే తన దెబ్బను చూసి వేద్ కళ్ళల్లో కన్నీళ్లు. ఎప్పుడూ బాధపడిన వేద్ అలా తన కోసం కన్నీళ్లు కార్చారు. మరి ఇప్పటికైనా శుభ తన మనసులో ఉన్న వేద్ పైన ప్రేమని బయట పెడుతుందా, లేదా తన పెదనాన్న నమ్మకాన్ని పోగొట్టుకోకూడదని అలాగే మనసులో దాచేసుకుంటుందా? మరి నిజంగా శుభ పెదనాన్న భయపడ్డట్టే వివేక్కి శుభానిచ్చి పెళ్లి చేసే ఆలోచనలో ఉన్న శారద నుంచి శుభని వేద్ తప్పించగలడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.